సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ కాకరేపుతోంది. అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. అధికార ప్రతిపక్షాలకు ఏమాత్రం తగ్గకుండా ఏపీకి మరో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిన పార్టీ భారత చైతన్య యోజన పార్టీ. ఆంధ్ర రాజకీయాల్లో సంచలన నిర్ణయాలతో బీసీవై పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఏరి కోరి ఎన్నికల రంగంలోకి దించుతున్నారు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్. కర్నూలు నియోజకవర్గం నుంచి కూడా స్థానికంగా గట్టి పట్టున్న నాయకుడిని తమ పార్టీ తరపున ఎన్నికల్లోకి దించుతోంది. కుల మతాలకు అతీతంగా ప్రజలతో మమేకం అవుతున్న స్థానిక నేత నగరూరు రాఘవేంద్ర బీసీవై కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ నేతగా కర్నూలులో ఎనలేని సేవలందించారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం కూడా ఉంది రాఘవేంద్రకు. కర్నూలు సమస్యల్ని పరిష్కరించేందుకు ఏ నాయకుడు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాఘవేంద్ర. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి కర్నూలు రాజకీయాల్లోకి నూతన చరిత్రకు నాంది పలుకుతానని చెబుతున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా పాటుపడతానని రాఘవేంద్ర చెబుతున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే నేతలే తప్ప స్వశక్తి మీద తనలాగా వచ్చే నాయకులు కర్నూలులో లేరని చెప్పారు. ప్రజల తరపున పోరాటం చేయగలిగిన వాడే నిజమైన నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతారని రాఘవేంద్ర ఆకాంక్షించారు. బీసీవై పార్టీ తరపున నన్ను ప్రకటించినందుకు ముందుగా రామచంద్ర యాదవ్ గారికి నా ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి కానీ వాళ్ళకి జోహార్లు. బీసీవై పార్టీని కూడా నమ్ముకొని బీసీలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు నా వ్యక్తిగతంగా రెండు కలుపుకొని మమేకమే మేము ముందుకు పోవడం జరుగుతుంది. చాలా మార్పులు ఈ ఎన్నికల్లో జరగబోతున్నాయి. అనుభవాలు, మంచి అనుభవాలు, చేదు అనుభవాలు ఆల్రెడీ 6 జిల్లాల్లో నిలబడిన నాకు అన్నీ తెలుసుకున్నాను. కాబట్టి స్టెప్ ఎలా గేయాలో, ఎలా పోవాలో ఈ 2 రోజుల్లో నా మేనిఫెస్టో కానీ, డిజైన్ కానీ, వర్క్ ప్రోగ్రామ్ ఎలా పోవాలో ఈ 2 రోజుల్లో డిజైన్ చేసేసుకుంటాను. 23 నామినేషన్ వేస్తాను. ఖచ్చితంగా కర్నూలులో ఒక మార్పు అయితే తెస్తాను. మిత్రులైనటువంటి వారు, నా శ్రేయోభిలాసులు, నాకి సంబంధించిన అందరూ బీసీవై పార్టీకి అలాగే నన్ను చూసి ఆదరించవలసిందిగా కోరుచున్నాను.